పంట పండించేతందుకు రైతన్నది ఒక కష్టమైతే ఆ పంటను బతికించుకునేతందుకు యూరియా బస్తాలు సంపాదించడం రైతన్నకు ఇంకో ఎత్తు అవుతున్నదుల్లా పాపం. పొద్దనక రాత్రనక ఎండనక వాననక దుక్నాల ముంగట నిలబడి గోస పడుతున్నారా? ఇటు చూడుర్రి, లైన్ల నిలబడ్డ రైతన్నలను పోలీసులు ఎట్లా కొడుతున్నారో. ఒక్క మాట అన్నది లేదు, లైన్ తప్పినట్టు అంతకంటే లేదు. ఉత్త పుణ్యానికి ముగ్గురు రైతుల మీద చేయి చేసుకున్నాడు నల్గొండ జిల్లాలో. ఇగో ఈ కానిస్టేబుల్ గారు. ఆపండి పోలీస్ సారు, మీ ఓవర్ యాక్షన్ సల్లగుండా ఎవరన్నా లొల్లి చేసిండ్రా, నినాదాలకి ఇట్లా చేసిండ్రా, అట్లా ఉత్త పుణ్యానికి చేయందుకు లేస్తున్నారు సారు రైతుల మీదకి. పాపంకి అన్నం చూడండి ఎంతగానం తలకాయ మీద కొట్టిండో, కొట్టుడే కాకుండా ఎట్లా గదమాయించిండో మళ్ళా. భగవంతా ఏలు చూపెట్టి బెదిరిచ్చిండు. పెద్ద ఊర దగ్గర ముచ్చటిది. మరి అసలు అంతగానం సార్ గారికి బీపీ ఎందుకు లేచిందో ఏమో గానీ, అరే ఇప్పటికే రైతులు యూరియా బస్తాలు దొరకక నానా తంటాలు పడుతుంటే ఈ పోలీసు వాళ్ళతో దెబ్బలు ఒకటి. ఇంకా అయ్యా నల్గొండ జిల్లా ఎస్పీ గారు, డీజీపీ గారు, వ్యవసాయ మంత్రి గారు చూస్తున్నారా రైతు మీద పోలీస్ అయిన ప్రతాపం ఎట్లా చూపెడుతున్నాడో? జర దీని మీద మీరు గట్టిగానే యాక్షన్ తీసుకోవాలి సార్లు, అట్లయితేనే ఇంకోసారి గమ్మునుంటాడు. దేశానికి అన్నం పెడుతున్న రైతు మీద ఏంది సార్ పోలీస్ అయిన కోపము? ఇక చూడండి ఇట్లున్న యూరియా కేంద్రాల దగ్గర రైతుల బాధలు.